వేలాది మంది ఇవాళ ఈ పాదయాత్రల కిందల కాళ్ళు కాలుతున్నాయి, పైన ఎండకు మాడ కాలుతుంది. అయినా మా ఆడబిడ్డలు ఇవాళ దానం నాగేందర్ వెనకాల నడిచిండ్రు. అందుకే మిత్రులారా ఇవాళ మీ ర్యాలీ చూసిన తర్వాత, మా వేదిక మీద ఉన్న నాయకుల అండ చూసిన తర్వాత 100% ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ మీద, ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఇక పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు. అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా. ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పచ్చన్నకే ఓటేసిన పచ్చన్నకు రాదది. ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జతియనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చిరో చూద్దామని పట్టుమని 4 కూడా రాలే. అయ్యేనో ఫామ్ హౌస్లో వండిండు, కొడుకేమో జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లో వండిండు. పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావు నువ్వు నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు, మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజాపాలన అందిస్తున్న మేము బస్తీలలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగానో లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి. ఇవాళ మీ బస్తీలలో మీ కష్టాలు అడగాలన్నా, మీ కష్టాలు తీరవాలన్నా, మీకు మీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా, 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు లేని పేదలకు రావాలన్నా, ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు ఉచితంగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా గుట్టకు పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ ప్రభుత్వం మనది, సంక్షేమం మనది, పేదలు ఆదుకునేది మనం. పేదల రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ నగరంలో, ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీచంద్రెడ్డి మొన్నటి వరకు చెప్పినట్టు మంత్రిగున్న కిషన్ రెడ్డినైనా చర్చ పెడతాం, చౌరస్తలు కూసుందాం. ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చిందెవరు? ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చిందెవరు? ఈ జంట నగరాల దాహార్తి తీర్చిందెవరు? ఇదే కాదు, మెట్రో రైలు ఎవరు తెచ్చిండ్రు? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిండ్రు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చిండ్రు? ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు? ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు? వివిధ రాష్ట్రాల నుంచి ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు మత సామరస్యాన్ని కాపాడింది ఎవరో చర్చ చేయడానికి సిద్ధమున్నామా? ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కోసం ఆర్మీ జగా ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే ఢిల్లీకి పోయి రాజీవ్ రహదారికి సంబంధించి 2 స్కైవేల కోసం 194 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ నేను తీసుకొచ్చిన. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి చెందాలి, ఈ నగరం విశ్వనగరం కావాలి, ఈ నగరం ప్రతి వాడికి నీడనివ్వాలి, ప్రతి పేదవాడికి అండగా నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రావురా నాయన, వచ్చే నెల 13 వరకు ఈ ఉత్సాహం ఉండాలి. జర్ర ఓపిక పట్టు, ఎండ సొడ కొడుతుంది జర్ర. ఇవాళ నా మాట ఒక్కటే, ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు ఓటేస్తే మూసి మురిక్కాలువలు వేసినట్టే.
ఇవాళ బీజేపీని ఓడగొట్టాలి అనంటే దానం నాగేందర్ కు ఓటెయ్యాలి. హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి అనంటే దానం గెలవాలి. బస్తీల పేదోళ్లకు సంక్షేమ పథకం చేరాలి అంటే దానం నాగేందర్ గెలవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నగరానికి అన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక పక్కన మా యువ మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ ను ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాట్లాడి సోనియమ్మను ఒప్పించి మెప్పించి రాజ్యసభ సభ్యుని చేసిన ఇవాళ ఈ నగరం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని. ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా దానం నాగేందర్ ను గెలిపిస్తే అనిల్ కుమార్ యాదవ్ దానం నాగేందర్ ఈ నగరానికి జోడెద్దులాగా ఉండి నాకు అండగా నిలబడి కుడి భుజం ఎడం భుజంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక బీజేపీ వాళ్ళు అన్ని అయిపోయినాయి. 10 ఏళ్ళు మోడీ పేదోళ్లకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 20 కోట్ల ఉద్యోగాలు